వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీకే రాజ్యాధికారం. చిట్టుబాబు ఇందాక మనం డిస్కషన్ మధ్యలో ఆపేసాం, దాని గురించి కంటిన్యూ చేయాలి. అది కాబట్టి ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు దక్షత లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు అయినప్పటికీ ఆ రకమైన పరిపాలనని మార్చాలి అన్నప్పుడు వాళ్ళ కులాన్ని మార్చటమా లేకపోతే ఆ వ్యవస్థ స్వభావాన్ని మార్చడం అన్న దాని పట్ల స్పష్టంగా ఉండాలి. ఆ వ్యవస్థ స్వభావాన్ని కూడా మార్చాలి. కొత్త కింది కులాల వాళ్ళు అధికారం చేపట్టేటప్పుడు ఆ చేపట్టే అధికారం పాలించే విధానంలో తేడా మాత్రమే కాకుండా ఎటువంటి దాన్ని పరిపాలిస్తారు, ఎటువంటి వ్యవస్థను పరిపాలిస్తారు అన్న విషయంలో కూడా మార్పులు ఉండాలి. దానికి ఒక స్పష్టమైన ప్రణాళిక, కార్యక్రమము, విధానాలు అవన్నీ ప్రజాస్వామికంగా రూపొందడం, ఇలాంటి అంశాలు ఉండాలండి. వాటి గురించిన చర్చ బహుజన రాజ్యాధికార నినాదంలో చాలా తక్కువ ఉంటుంది. మనకి జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మాట్లాడడం. రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు అనపర్తి నుంచి. రామకృష్ణ గారు. హలో రామకృష్ణ గారు మాట్లాడండి. జై భీమ్ అండి, టీవీ వన్ వరకు జై భీమ్ అండి. జై భీము. మీ కార్యక్రమం చక్కటి చైతన్యం వస్తుంది గ్రామాల్లో అన్న. చిట్టుబాబు అన్న, జై భీమ్ నీకు. జై భీమ్ అండి. జై భీము అన్న. ఇప్పుడు మెజార్టీకే రాజకీయ అధికారం, దళిత బహుజనులకే రాజకీయ అధికారం అన్న టాపిక్ చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వింటున్నారు. కాలస ఎంతో చైతన్యం వస్తుంది. ఈ దళిత బహుజనుల్లో చాలా మంది మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, విద్యా సంపన్నులు ఉన్నారు, ఆర్థిక సంపన్నులు ఉన్నారు. వీళ్ళందరికీ జ్ఞానం తెలుసు, అంబేద్కరిజం, పుణేజం తెలుసు. కానీ గ్రామాల్లో కొత్త కోసం కూలి పని చేసే వాళ్ళకి ఏమీ తెలియవు. వాళ్ళకు ఓటకు ఉంది, ఎన్నికల్లో ఎలాగేయాలో అది ఎడ్యుకేట్ చేస్తుంది ఎవరు? మన చరిత్రను తెలిసిన మేధావులు చాలా మంది గంటల తరబడి చర్చించడానికి జ్ఞానాన్ని సంపాదించారు. ఈ జ్ఞానం చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ 18 సంవత్సరాలు నేను ప్రతి వారికి ఓటు ఉంటుంది, అది కొత్త కోసం కూలి పనికి వెళ్ళిపోయి ఉన్నారు గ్రామాల్లో 180 మంది. ఇవేమీ తెలవాలకి చరిత్రలో ఎన్నికలు వస్తే ఓట్లు వేయడం తెలుసు. ఈ ఓట్లు ఎవరికి వేస్తారంటే అగ్రవర్ణాలకు వేస్తారని మీ మేధావులందరూ చెప్తున్నారు ఎక్కడ దగ్గర. కానీ ఈ ఓట్ని ఎంతవరకు ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం? ప్రజాస్వామ్యంలో మెజార్టీ పీపుల్కి వస్తా లేదని మీరు ఇలా చెప్తున్నారు. అసలు మనం ఎంతవరకు ఎన్నికల్లో మనం పాత్ర పోషిస్తున్నాం? ఇంత సంపన్నం ఉన్నాం, మన జ్ఞాన సంపన్నం ఎంతవరకు ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వెళ్ళి ఈ దళిత బహుజనులకు కూలిగా చేసుకునే వాళ్ళని ఓట్లు ఎన్నిక చేస్తున్నాం. అమ్మ నీ ఓటు ఎవరికి వేస్తున్నావు అని మనం చెప్తున్నావా అని నాకు తూటి ప్రశ్న అమ్మా. రెండోది, నిజంగా విద్యావంతులు అనేక పుస్తకాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని వేదిక మీద చెప్పేటప్పుడు ఎంతో మంది కాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నాం. ఈ జ్ఞానం అర్థం చాలా మందికి ఏదో విన్న చోటు వింటారు చక్కగా, విన్న తర్వాత దీన్ని అమలు చేసే వాళ్ళు ఉండరు. ఎంత ఎందుకంటే ఈ టాపిక్ ఓన్లీ ఎన్నికల్లో రాజకీయ అధికారం. ఎన్నికల్లో రాజకీయ అధికారం కావాలంటే ఏం చేయాలి? నేను చాలా ఖచ్చితంగా టీవీని వాచ్ చేస్తున్నాను. ఎన్నికల్లో రాజకీయ అధికారం కావాలంటే ఒక ప్లానింగ్ కావాలి. ఈ గెస్ట్లందరికీ, కాలర్స్ అందరికీ. నేను ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటాను, నా స్థానిక నియోజకవర్గాన్ని. నేను నా చుట్టూ ఉండే ప్రజలను ఓట్లు ఎడ్యుకేట్ చేస్తాను అని ఎప్పుడైతే కమిట్మెంట్ తో పని చేస్తారో ఈ దళిత బహుజనులకి రాజకీయ అధికారం కాన్సెప్ట్ పనిచేస్తుంది తప్ప చరిత్రను చెప్పుకుంటా పోతే కూలి చేసుకునే వారికి చరిత్రను వినే సమయం లేదు. అలా కూలి పనికి పోతారు. ఎన్నికల్లో ఎవరైతే ఓట్లు ఎడ్యుకేట్ చేస్తారో దళిత బహుజనులకి రాజకీయ అధికారం కావాలని అప్పుడు ఈ టాపిక్ అర్థం ఉంటుంది నాకు చూసినల్లా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ రామకృష్ణ. అంటే రామకృష్ణ గారు 2 అంశాలను ప్రస్తావించారు. అంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత బహుజనుల్లో ప్రతి విభాగం నుంచి ఎంతో ప్రావీణ్యం కలిగిన మేధావులు ఉన్నారు. వారంతా ముందుకు రావాలి. ఇంకోటి ఏంటంటే ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి గ్రామీణ స్థాయి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఇంకో అంశం ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక మేధావి కానీ లేకపోతే దళిత బహుజనులు ఉన్న మేధావి ఒక ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుని ఆ ప్రాంతం వైపు దృష్టి పెట్టి ప్రజల అవగాహన తీసుకురావడానికి కృషి చేయాలని. అది సాధ్యపడుతుందంటారు ఎంత? అవును, రామకృష్ణ గారు అలా ఓ నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడ చైతన్యాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నందుకు ఆయనకి అభినందించాలి. అలా చాలామంది చేయాలి, అందరూ చేయాలి. అయితే ప్రజల్ని చైతన్యపరచడం అనే మాట తరచూ వినిపిస్తుందండి. రామకృష్ణ గారి విషయం మనకి తెలియదు, కానీ అది కూడా ఒక అప్రజాస్వామికమైన ఆలోచన. బహుజనులకే రాజ్యాధికారం అనే నినాదంతో పెట్టిన పార్టీలకు ఓట్లేయకుండా అగ్రవర్ణాల వాళ్ళ నాయకత్వంలో ఉన్న పార్టీలకు ఓట్లేయడం అదంతటదిగా చైతన్యం లేని పనేమీ కాదు. చాలాసార్లు అది చాలా తెలివైన పనే కావచ్చు. కాబట్టి ప్రజలకి చైతన్యం ఇవ్వటం అని అంటే బహుజన పార్టీలకి ఓట్లేయటం మాత్రమే చైతన్యం కాదు. నిజానికి చాలాసార్లు వేరే పార్టీలకు వేయటమే అక్కడ ఉండే స్థానిక దళిత బహుజనులకు ఉపయోగకరం. అది నిజానికి చైతన్యంతో కూడిన నిర్ణయం. అది అధికార లాలస కోసం కాకుండా నిత్య జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే సమస్యలని
దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు వచ్చే వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. కాబట్టి దళిత బహుజనులకి రాజ్యాధికార నినాదంతో ముందుకు వెళ్ళే కార్యకర్తలు రాజకీయవేత్తలు అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు మార్క్స్ అన్నట్టుగా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ముందు వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి. చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, పెద్ద పెద్ద పుస్తకాలు చదివి ఉంటారు అన్నది అది నిజమేమీ కాదండి. మేము కూడా ఇక్కడ ఉన్నత విద్యారంగంలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాము. నిజంగానే ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు ఏమి ఈ రాజకీయ వ్యవస్థను అంబేద్కర్ను మార్క్స్ను ఇలాంటి వాళ్ళందరూ క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ఏమి కారు. ఓకే, నేను కాల్ తీసుకుందాం. వెంకటేశ్వరరాజు గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరరాజు గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు దళితులకి వెనకబడిన వర్గాలకి రాజ్యాధికారం అంటే ఇప్పుడున్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారాన్ని అనుభవించడానికి కారణం ఏంటంటే ముందు ఆర్థిక స్థిరత్వం సార్. నాకు తెలిసినంత వరకు ఈ ఆర్థిక స్థిరత్వం వల్ల వాళ్ళు ఐక్యం అవడానికి ప్రధానమైనటువంటి మూలం. అలాగనే ఇప్పుడున్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళితులు బహుజనులకు మొత్తానికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడటానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి దళితులు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి నాయకులు పోరాడాలి. ఆ పోరాటాలను ఇవి వదిలిపెట్టి నేల విడిచి సాము చేస్తున్నారండి ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ. అలాంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి కుల ప్రాతిపదికల మీద కాదు సార్ మనకు రావాల్సిన పోరాటాలు, వర్గ ప్రాతిపదికల మీద కనుక పోరాటాలు కనుక జరిగినప్పుడు ఆటోమేటిక్ అప్పుడు ఏంటంటే ధనికులు పేదలు ఈ వర్గాల్లో జరిగినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనం అప్పుడు ఈ మూల సూత్రాన్ని ఎంపిక చేసుకొని దానికి ఉన్నటువంటి ఆర్థిక స్థిరత్వం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ గా ఐక్యం అవటానికి పోవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రపత్తనాలు చేసేటటువంటి పెత్తందారి వర్గాలు మొత్తం ఎవరంటే అత్యధికులు అగ్రవర్ణాల వాళ్ళే. వాళ్ళు కర్రపత్రం చేయడానికి కారణం ఏంది? అవసరమైతే 10 లక్షలు వేసుకున్నాం ఏదైనా సాధించుకోగలుగుతాం అని చెప్పని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గ్రామీణ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం చేస్తున్నటువంటి కర్రపత్రాన్ని ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏం జరుగుతున్నాయి, ఏ వర్గం వాడు ఏ సామాజిక వర్గం వారు ఆ సామాజిక వర్గం వారికి ఏ పదవులు ఎలా ఉన్నాయని చెప్పిన ఆలోచిస్తున్నారండి. అలాంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి భూస్వామ్య పార్టీలు మొత్తం ఏ అయినా కానీ అట్టడుగు వర్గాలకి రాజ్యాధికారం రావాలని చెప్పిన ఒకళ్ళు ఆలోచించినా గానీ ఆ అట్టడుగు వర్గాలకు వాళ్ళకి చెంచాగిరి చేసేటటువంటి అట్టడుగు వర్గాలనే లైన్లోకి లాగుతారు కానీ నిస్వార్థంగా ఇండిపెండెంట్ స్వభావం కలిగినటువంటి అట్టడుగు వర్గం నాయకులను ఎవరు బయటికి లాక్కొని రావట్లేదు సార్. ఎందుకంటే వాడు బయటికి కనుక వచ్చారనుకోండి ఈ అగ్రవర్ణాల పెత్తందారి విధానం ఎక్కడ సాగదో అని చెప్పానని ఈనాడున్నటువంటి ఈ పాలక వర్గం తయారు చేస్తుంది. అలాగా ఇప్పుడు మనం మీ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే మీరు కూడా ప్రచారం చేయాల్సింది ఏంటంటే ముందు ఆర్థిక స్థిరత్వం ఏర్పడాలి. ఈ ఆర్థిక స్థిరత్వం ఏర్పడాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమి, ఈ భూమి ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, వీటి మీద ఇప్పుడున్నటువంటి అసైన్మెంట్ భూములు కానీ భూస్వాములు కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక వెసులుబాట్లు కానీ వీటి మీద పోరాటానికి వీటి మీద పోరాడేటటువంటి ఉద్యమాలకు మీరు కూడా సహకరించినప్పుడే ఈ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలకు కూడా తోడ్పాటు జరిగిందని చెప్పని మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరాజు గారు. అంటే మీడియా చరిత్రలో ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఎందుకంటే ప్రతిరోజు 2 గంటల పాటు కేటాయించి దళిత బహుజనులకు రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలనే అంశంపై వివిధ వర్గాల నుంచి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక గెస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చా కార్యక్రమాన్ని 1 గంట పాటు ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. అంటే వెంకటేశ్వరరాజు గారు చెప్పిన 2 అంశాలు ఏంటంటే ముఖ్యంగా రాజ్యాధికారం తీసుకుని పయనించాలంటే 2 వర్గాలు ధనికులు పేదలు అనే 2 వర్గాలుగా విడదీసిన తర్వాత వర్గ పోరు అనేది జరిగితే బాగుంటుంది. ఆ ఒక్కటే కాకుండా దాదాపు వెంకటేశ్వరరావు గారు చెప్పిన అన్ని అంశాలని తిరస్కరించాలండి. బహుజన అధికార వాదం ఏది ఉంటుంది ప్రస్తుతం నేనైతే ఆయన చెప్పిన అంశాల్లో అన్నిటిని తిరస్కరిస్తాను. అది సాంప్రదాయకమైన కమ్యూనిస్టు ఆలోచన ధోరణి, అది విఫలమైన ధోరణి. విఫలమే కాదు, అది తప్పుడు ధోరణి. ఎందుకంటే భూమి కేంద్రకంగా జరగాల్సింది కులం కేంద్రంగా రాజకీయ పునర్విభజన లేదా పునర్నిర్మాణం జరగాలి. ఎందుకంటే ఆర్థిక సాంస్కృతిక సామాజిక రాజకీయ అన్ని అంశాలు కలిసి ఉన్న ఒక కేటగిరీ కులం. మిగతా అన్నీ కూడా మరొక అంశాన్ని వదిలివేసే అవకాశం ఉంది. వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చేస్తే ధనికులు పేదలు అనే తేడాని మాత్రమే తీసుకుంటే పోరాటం జరిగే అవకాశం లేదండి. ఆ పోరాటాన్ని కమ్యూనిస్టులు ప్రయత్నించారు, అది విఫలమైంది. విఫలం అవ్వడం మాత్రమే కాదు, అగ్రవర్ణాల అధికారాన్ని తిరిగి దొంగదారిని మళ్ళీ తీసుకొచ్చింది. కాబట్టి కులాన్ని మర్చిపోదామని మాత్రం ఆయన పేరుకైతే అగ్రవర్ణ
పెత్తందారులని అలాంటి మాటలు ఏవో వాడుతున్నారు, కానీ ఆ కమ్యూనిస్టు పడికట్టు పదజాలం. నిజానికి ఆయన చెప్పేది మళ్ళీ కులం ప్రాతిపదికన కాక భూమి ప్రాతిపదికన చేద్దాము అని అంటున్నారు. అది కుదరదండి, అది అయ్యే పని కాదు, దాన్ని తిరస్కరించాలి. బహుజనులకి రాజ్యాధికారం కోరుకునేవాళ్ళు లేదా నాలాగా ఆ బహుజన రాజ్యాధికార నినాదం మరింత ప్రజాస్వామికంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రణాళికాబద్ధంగా మారాలి అనుకునేవాళ్ళు. ఈ రెండు రకాల వాళ్ళు వెంకటేశ్వరరావు గారు ప్రతిపాదిస్తున్న విషయాన్ని తిరస్కరించాలి. అది సాంప్రదాయక. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి అబ్రహాం గారు లైన్లో ఉన్నారు. అబ్రహాం గారు నమస్కారం సార్. నమస్తే. మొదటగా మీ TV9 వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం సార్. దళితులకు రాజ్యాధికారం అనే అబ్రహాం గారి టీవీ బాగుంది సార్. అబ్రహాం గారి టీవీ వాల్యూమ్ తగ్గించండి. సార్ మరి ఇప్పుడు మరి రాజ్యాధికారం ఆ దళితులకు రావాలంటే ఇప్పుడు వేదిక మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రసంగాలు ఇవ్వటం కాదు, కానీ పల్లెల్లోకి వెళ్ళి మరి ఓట్లని సైతన్యం చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. చిట్టుబాబు గారు అన్న నమస్కారం అన్న. నీకు నమస్తే అండి అన్న. చిట్టుబాబు అన్న నమస్కారం అన్న. నమస్తే. మనం ఒక పార్టీ కోసం రథయాత్రలు చేస్తున్నాము, ఒక పార్టీకి గంటలు మోయడానికి రథయాత్రలు చేస్తున్నాము, కానీ మన దళితులకు బహుజనులకు రాజ్యాధికారం రావాలని మన దళితులు రథయాత్ర చేపడితే చాలా సంతోషంగా ఉంటుందని నేను ఆనందిస్తున్నానన్న. మరి మీరు అందరూ వేదిక మీద ప్రసంగాలు ఇవ్వడం కాదు, కానీ ఒక రథయాత్ర నాటి పెట్టి ప్రతి ఓటుని రాబోయే 14 ఎన్నికలకు మన ఓటుని మనం వేసుకుందామనే కాన్సెప్ట్ లో ముందుకెళ్తే చాలా మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను అన్న. థ్యాంక్ యూ అబ్రహాం గారు. అబ్రహాం గారు థ్యాంక్ యూ. అబ్రహాం గారు మీకు ఒక సూటి ప్రశ్న ఇచ్చారు. అంటే మీలాంటి మేధావులు కావచ్చు, ఎవరైతే చర్చా కార్యక్రమానికి వచ్చే ముఖ్యంగా దళిత బహుజనులు ఉన్న మేధావులు లేదా ఆయా వర్గాల నుంచి వచ్చే ప్రజలు ముఖ్యంగా వీళ్ళంతా ఏకమై ఒక రథయాత్ర చేపడితే బాగుంటుంది కదా ప్రజలను చైతన్యపరచడానికి అనేది, అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు? సాధ్యమే, కానీ సాధ్యమైతే అది ప్రమాదం. రథయాత్ర అది వెనుకబడిన ఆలోచన విధానం కలిగిన, నిజానికి అమానుషమైన ఆలోచన విధానం కలిగిన బీజేపీ వాళ్ళ నినాదం. వాళ్ళు అది చేసి మనం కొంపలు ముంచారు, చాలా నష్టం తీసుకొచ్చారు. రథం అన్నది రాజరికానికి, మధ్యయుగాలకి ప్రతినిధి, దానికి ప్రతీక. అటువంటివి కాక మరింత ఆధునికమైనది ఏదైనా మనం ఆలోచించాలి. విజయయాత్ర జరగాల్సిందే, అధికారం కోసం, మానవ హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిందే. దానికి సంఘ్ పరివార్ వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకున్న దాన్ని మనం అనుకరించాలనుకోవడం తప్పండి. అలాంటి చాలా అనుకరణ వాదాలు ఉన్నాయి. మూల నివాసి సిద్ధాంతం అనే ఒక తప్పుడు సిద్ధాంతం కూడా బహుజనుల్లో మంచి ప్రచారంలో ఉంది. అది కూడా ఒక తప్పుడు సిద్ధాంతం. అది సరిగ్గా బహుజనులు రాజ్యాధికారం అనే మాట మాత్రమే మార్చి బీజేపీ వాళ్ళు చెప్పేవి అంతకుముందు జర్మనీలో హిట్లర్ చెప్పిన సిద్ధాంతాలు వాటినే చెప్తారు. నిజంగా వాళ్ళ లక్ష్యాలు అటువంటి దుర్మార్గ లక్ష్యాలు కావు, కానీ వాళ్ళు చేసే వాదం మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు చాలా హఠాత్తుగా రాజకీయ అధికారాన్ని చేపట్టి చెలాయించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవస్థను మార్చుకోగలిగారు. వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. చెప్పండి, చిట్టిబాబు గారు ఉన్నారు, మాట్లాడండి. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు రాజ్యాధికారం కావాలంటే టాపిక్ ప్రకారం ముందు జీవన పరిమాణం మెరుగుపడాలి సార్. కారణం ఏంటంటే మనకి రాజ్యాంగంలో 45 ఆర్టికల్ ప్రకారంగా 10 సంవత్సరాల లోపలే ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఇవ్వాలి. కానీ 60 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి అక్కడే లూటీ జరిగింది. తర్వాత ఇప్పుడేమో విద్యా హక్కు 60 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి 6 నుంచి 14 అన్నారు, 1 నుంచి 8వ తరగతి అన్నారు. అంటే 9వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళు చదువుతారా మానుతారా అని పట్టించుకోలేదు. తర్వాత కొఠారి కమిషన్ ప్రకారంగా దళితుల కాలనీలో కూడా ఈ కాలనీకి దగ్గరగా స్కూల్ ఉండాలి, వాటి ట్యూటోరియల్ స్కూల్స్ ఏవో స్టార్ట్ చేసి వాటి రికగ్నిషన్ ఇవ్వమని మన విద్యా చట్టం ఆర్టికల్ 32లో క్లియర్ గా పేర్కొన్నారండి. అది ఈ రోజు వరకు అట్లా ట్యూటోరియల్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలగా వీళ్ళు కన్వర్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే 25% రిజర్వేషన్ ఇమ్మని క్లియర్ గా రాస్తుందండి విద్యా చట్టంలో. దాని మీద 42 జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఈ పెద్ద పెద్ద స్కూల్ ఏమో దళితులకి 25% ఇవ్వడం ఇష్టం లేక కోర్టుకి వెళ్ళి స్టేట్ తెచ్చాయండి. ముందు విద్యాపరంగా మనం అభివృద్ధి చెందితే తప్ప జీవన పరిమాణాలు మెరుగుపడితే తప్ప
ఎందుకంటే రోటీ కప్పడం మకానికి వీధిలో పడినప్పుడు మనకి ఈ రాజ్యాధికారం గురించి మనం ఎక్కడ గుర్తొస్తుంది సార్? ముందు జీవన పరిమాణం ఓకే, మెరుగుపడడానికి థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు లైఫ్ స్టైల్ అనేది మెరుగు, జీవన ప్రమాణాలు మెరుగుపడితే కనుక ముఖ్యంగా విద్య వైపు ఆసక్తి చూపిస్తే రాజ్యాధికారం ఈజీగా చేజిక్కించుకోవచ్చు అనేది. అంటే ముఖ్యంగా జీవన ప్రమాణాలు మెరుగుపడాలి కాదండి, జీవన ప్రమాణాలు మెరుగుపడిన తర్వాత విద్య తీసుకురావడం అనేది చాలా తప్పుడు అసాంస్కృతికమైన ఆలోచన. విద్య ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవచ్చు. విద్యా స్థాయి జీవన ప్రమాణం అనే నిర్వచనంలో భాగం కనుక ముందు కొద్దిగా డబ్బు ఉంటే ఆ తర్వాత చదువుకోవచ్చు అనే ఆలోచన చాలా వెనుకబడిన ఆలోచన. విద్య అన్నది కూడా జీవన ప్రమాణం అనే నిర్వచనంలో భాగం. అందువల్ల ఆయన కూడా వెంకటేశ్వరరావు గారు కూడా ముందు ఆర్థిక స్థిరత్వం ఉంటే అప్పుడు రాజ్యాధికారం సంపాదించవచ్చు అని అన్నారు. నిజానికి ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటే నిజానికి ఈ నినాదం వచ్చేదే కాదు. నిజంగా ఈ వ్యవస్థ తప్పు అంటున్న వాళ్ళు గుర్తించాల్సిన మొట్టమొదటి విషయం ఏమంటే ఈ ఆర్థిక స్థిరత్వం అత్యధిక సంఖ్యాకులకి ఈ వ్యవస్థలో వచ్చే అవకాశం లేదు. అందువల్లనే అత్యధిక సంఖ్యాకులకి రాజ్యాధికారం కావాలా? ఆ అత్యధిక సంఖ్యాకులు అణగారిన కులాల వాళ్ళు అయి ఉండాలి. అణగారిన కులాల వాళ్ళు అయినంత మాత్రాన చాలదు. ఈ హైందవ ఆలోచన ధోరణికి, హిందూ మతపు అన్యాయాలకి, ఆర్థిక వ్యవస్థలోని అసమానతలకి, ప్రాంతీయమైన అన్ని రకాల అసమానతలకి వ్యతిరేకంగా ఒక కొత్త నూతన రాజ్యం, నూతన సమాజం, నూతన ప్రజాతంత్ర విలువలు తీసుకురావాలని మనం అనుకుంటున్నాం. ఓకే, నేను ఇంకో కాల్ తీసుకుందాం. గణేష్ గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. గణేష్ గారు హలో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్, మీరు చేస్తున్న ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇట్ ఇస్ రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. కాకపోతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇన్ ది సెన్స్ లైక్ మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేపడుతున్నారో ఈ రాజకీయ అధికారం గురించి, రాజ్యాధికారం గురించి, బట్ నేను వన్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ అణగారిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసిన మనస్థైర్యాన్ని కూడా పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నప్పటి నుండి వాళ్ళు పుట్టినప్పటి నుండి పెద్దగైనంత వరకు కూడా వాళ్ళకి ఒక నువ్వు కులం తక్కువ వాడివి, నీకు అనాధికారిగా ఒక కులానికి చెందిన వాడివి అని ఒక ముద్ర వేయడంతో వాడికి ఏంటంటే ఆ మనిషిలో పర్టికులర్ భావన అనేది చిన్నప్పటి నుండి పెరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ రాజ్యాధికారం వీటికంటే ముందర వారిని ఎడ్యుకేట్ చేయడం వల్ల, బహుశా మీరు అంటే నా వయసు కూడా జస్ట్ 25 years, నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే బహుశా నా హిస్టరీ నేను చదివితే నాకేంటంటే ఇప్పుడు పొలిటికల్ గా ఇప్పుడు రాడికల్స్ కానివ్వండి, నక్సలిజం కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఉద్యమంగా పల్లెల్లో ఉద్యమాలు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో ఎన్నో మార్పులను తీసుకొచ్చారనమాట. సో ఇదే విధంగా రాజ్యాధికారం చేపట్టాలంటే ముందుగా ఏంటంటే గ్రౌండ్ వర్క్ అక్కడి నుండి ఎడ్యుకేటెడ్ అనేది ఏంటంటే వాళ్ళకి అసలు వీరు కులం తక్కువ కాదు, మీకు అన్ని అధికారాలు సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా కావాల్సిన చైతన్యం అనేది వచ్చేస్తుంది అనమాట. వారికి కానీ ఆ ప్రతి ఒక్క ఏదైతే అణగారిన కులాల్లో ఉన్నారో వాళ్ళకి బానిసత్వం అలవాటు పడిపోయారు వారు. సో అలవాటు అంటే వాళ్ళకి కావలసిన ఒక మనస్థైర్యాన్ని, కావలసిన ఒక చైతన్యవంతాన్ని, మీరు తక్కువేం కాదు, మీరు అందరితో సమానము, మీకు సర్వ హక్కులకు మీరు హక్కుదారులు. గణేష్ గారు మీకు ఒక విషయం చెప్తాండి. అటువంటి మనోస్థైర్యాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజల్లో నింపడానికి, లేకపోతే అవగాహన కల్పించడానికి, ప్రజల మార్పు తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. మీరు కూడా ఎందుకంటే ఒక స్టూడెంట్గా ఉన్నారు కాబట్టి మేము TV9 TV1 ద్వారా మీకు ఇచ్చే సలహా కానీ, సూచన కానీ, అడ్వైస్ కానీ ఏంటంటే సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మీ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజల్లో ముఖ్యంగా అవగాహన తీసుకురావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గణేష్ గారు. అంటే ముఖ్యంగా అవగాహన లేక ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో అవగాహన అనే సిద్ధాంతం ఒక ప్రధానమైన పొరపాటు అండి. ప్రజలకి ఏమీ తెలీదు, మనం వెళ్ళి వాళ్ళకి చైతన్యాన్ని బోధించాలి. నిజానికి గణేష్ గారు చెప్పిన దాదాపు అన్ని విషయాలతో ప్రజలకు. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉన్నాను TV1.